ఈ వీడియోలో ఇండియా బార్డరింగ్ కంట్రీస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే భారతదేశం ఏ ఏ దేశాలతో భూ సరిహద్దును కలిగి ఉంది, వాటి పేర్లు ఏంటి, భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాలు ఇంటర్నేషనల్ బౌండరీని కలిగి ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. భారతదేశం మొత్తం 7 దేశాలతో భూ సరిహద్దును కలిగి ఉంది. వాటి పేర్లు బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. ఈ దేశాలను గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఒక కోడ్ ఉంది. అది బి అనే వ్యక్తి సిపిఎన్ కాలేజ్లో ఎంబీఏ చదివాడు. బి అనే వ్యక్తి సిపిఎన్ కాలేజ్లో ఎంబీఏ చదివాడు. ఇక్కడ బి అంటే బంగ్లాదేశ్, సి అంటే చైనా, పి అంటే పాకిస్తాన్, ఎన్ అంటే నేపాల్, ఎం అంటే మయన్మార్, బి అంటే భూటాన్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్. ఈ ఒక్క కోడ్ కానీ గుర్తున్నట్లయితే మనం ఈ దేశాలన్నింటినీ చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే భారతదేశంతో అత్యధిక భూ సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశం బంగ్లాదేశ్. అత్యల్ప భూ సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశం ఆఫ్ఘనిస్తాన్. ఫస్ట్ బంగ్లాదేశ్ గురించి తెలుసుకుందాం. ఇండియా బంగ్లాదేశ్తో 4096 కిలోమీటర్స్ ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటుంది. ఇండియాలో 5 స్టేట్స్ బంగ్లాదేశ్తో ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటున్నాయి. అవి వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ. ఈ స్టేట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఒక కోడ్ ఉంది. వెస్ట్ బెంగాల్ ఏటీఎంలో మనీ లేదు, అంటే మణిపూర్ లేదు, మేఘాలయ ఉంది. ఈ ఒక్క కోడ్ని బట్టి ఇండియాలో ఏ ఏ స్టేట్స్ బంగ్లాదేశ్తో ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటున్నాయో మనం చాలా సులభంగా గుర్తించుకోవచ్చు. చైనా గురించి తెలుసుకుందాం. ఇండియా చైనాతో 3488 కిలోమీటర్స్ ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటుంది. అలాగే ఇండియాలో 1 యూనియన్ టెరిటరీ అండ్ 4 స్టేట్స్ చైనాతో ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటున్నాయి. అవి లదాఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. ఈ స్టేట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఒక కోడ్ ఉంది. అది ఎల్ ఉషా. ఎల్ అంటే లదాఖ్, యు అంటే ఉత్తరాఖండ్, ఎస్ అంటే సిక్కిం, హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్. పాకిస్తాన్ గురించి తెలుసుకుందాం. ఇండియా పాకిస్తాన్తో 3323 కిలోమీటర్స్ ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటుంది. ఇండియాలో 2 యూనియన్ టెరిటరీస్ అండ్ 3 స్టేట్స్ పాకిస్తాన్తో ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటున్నాయి. అవి జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, లదాఖ్, పంజాబ్, గుజరాత్. ఈ స్టేట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఒక కోడ్ ఉంది. అది జమీందారీ రాజా ఎల్పిజి గ్యాస్ కొన్నారు. జమీందారీ అంటే జమ్మూ కాశ్మీర్, రాజా అంటే రాజస్థాన్, ఎల్ అంటే లదాఖ్, పి అంటే పంజాబ్, జి అంటే గుజరాత్. నేపాల్ గురించి తెలుసుకుందాం. ఇండియా నేపాల్తో 1751 కిలోమీటర్స్ ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటుంది. ఇండియాలో 5 స్టేట్స్ నేపాల్తో ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటున్నాయి. అవి సిక్కిం, ఉత్తరాఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్. ఈ స్టేట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఒక కోడ్ ఉంది. అది సుబ్బు. సుబ్బు. ఎస్ అంటే సిక్కిం, యు అంటే ఉత్తరాఖండ్, బి అంటే బీహార్, బి అంటే వెస్ట్ బెంగాల్, యు అంటే ఉత్తరప్రదేశ్. మయన్మార్ గురించి తెలుసుకుందాం. ఇండియా మయన్మార్తో 1643 కిలోమీటర్స్ ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటుంది. ఇండియాలో 4 స్టేట్స్ మయన్మార్తో ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటున్నాయి. అవి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. ఈ స్టేట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఒక కోడ్ ఉంది. అన్నా మమ్మీ. అన్నా మమ్మీ అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. భూటాన్ గురించి తెలుసుకుందాం. ఇండియా భూటాన్తో 699 కిలోమీటర్స్
ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటుంది. ఇండియాలో 4 స్టేట్స్ భూటాన్తో ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటున్నాయి. అవి వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం. ఈ స్టేట్స్ను గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఒక కోడ్ ఉంది. అది బాస్. బి అంటే వెస్ట్ బెంగాల్, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఏ అంటే అస్సాం, ఎస్ అంటే సిక్కిం. ఆఫ్ఘనిస్తాన్ గురించి తెలుసుకుందాం. ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో 106 కిలోమీటర్స్ ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటుంది. ఇండియాలో కేవలం ఒకే ఒక యూనియన్ టెరిటరీ లదాఖ్ ఆఫ్ఘనిస్తాన్తో ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటుంది. ఈ కాన్సెప్ట్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చాలా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూసి ఆ కోడ్స్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.